నమస్తే. 'బాహుబలి' నిజంగా అతనికి సంబంధించిన బాడీ కావచ్చు, అతనికి సంబంధించిన కటౌట్ కావచ్చు, నిజంగా చూస్తే ఖచ్చితంగా నమ్మేయాలి డూడ్ అంటూ అనిపిస్తుంది. అయితే 'బాహుబలి' ఏం తింటాడు, ఎలా ఉంటాడు, తన ఫుడ్ ఖర్చు ఎంత అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద మారింది. అయితే దీని మీద చాలా రకాలైన రూమర్స్ కావచ్చు, లేకపోతే నిజాలు కావచ్చు, గాసిప్స్ కావచ్చు, ఇవైతే ఫిలిం దాంట్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రభాస్ రాజులు, అదిగాక 'బాహుబలి' అనేది ముద్దు పేరు అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ రాజులు సాధారణంగా తను తీసుకునే ఫుడ్ ఏంటిది అనేది చాలామందికి ఒక ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కట్అవుట్ చూస్తే కూడా అలాంటి కట్అవుట్ రావాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలనేది చాలా వరకు చూస్తుంటారు. అయితే ఈ మధ్య వైరల్ అవుతుంది ఏంటంటే ఫుడ్కే కనీసం 2 లక్షలు పర్ డే అనేది ఖర్చు అవుతుంది అనేది ఒక వార్త మాత్రం బాగా జరుగుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే 2 లక్షలు ఖర్చు అవుతుందంటే ఆయన వస్తాదులాగా అనేకం తింటాడని కాదు, అది అపోహపడే ప్రమాదం ఉంది జనాల్లో. ఆయన కోసం ఖర్చు పెట్టుకోడు, వాళ్ళకి ఎదుటి వాళ్ళకి పెట్టడంలోనే ఆయనకి ఆనందం అంట. ఆయన తినడం అనేది ఇష్టమే, ఆయనకి సీ ఫుడ్ ఇష్టం బాగా. ఆ సీ ఫుడ్ తింటాడు, బాగా తింటాడని తెలిసింది. కాకపోతే ఎదుటి వాళ్ళకి పెట్టడంలోనే ఆయనకి ఆనందం. ఆ పెట్టడం కోసం ఖర్చు పెట్టే డబ్బులే ఇవన్నీ. మనం గతంలో మొగల్తూరులో చూసాం, కృష్ణరాజు గారి స్మారకంగా ఆయన ఎన్ని రకాల వంటకాలు పెట్టారో, అంతమంది జనాలకి అన్ని పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మనకు అప్పుడే చూసాం అది. కానీ మేము ఇండైరెక్ట్గా మన సినిమా షూటింగ్లో కూడా ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా అప్పుడప్పుడు ఆయన ఏర్పాటు చేస్తారట. ఈరోజు అందరికీ భోజనాలు మనం ప్రభాస్ గారు పంపిస్తారు, మీరు ఎవరు ముందే చెప్పేస్తారు ప్రొడక్షన్ వాళ్ళకి. పైగా ఆయన పెట్టేది ఒక రకం 2 రకాలు కాదు, అనేక రకాలు తీసుకొచ్చి పెడతాడు. ఇంకా ఒకటి చెప్పాలంటే అంటే సలార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు వరదరాజమన్నారు పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమార్ అన్న సెట్కి తన భార్యను కూతురుతో వచ్చినప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ అన్న కూతుర్ని ప్రభాస్తో కూర్చుని ఉందంట. ఆ పాప ఆయన అడిగాయట, నీకేం ఇష్టం అని చెప్తే ఆ పాప ఒక 25 రాసి చెప్పిందంట. వాటిపై రాసుకుంటున్నాడు అన్నీ, నీకేమి ఇష్టం, నీకు అది ఇష్టమా, ఇది ఇష్టమా అని. ఊరికి సరదాగా అనుకున్నారట పృథ్వీరాజ్ సుకుమార్ అన్న. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ 25 రకాల ఐటమ్స్ ఇంటికి వచ్చినాయి అంట. మేము తినలే సత్యాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పృథ్వీరాజ్ సుకుమార్ అన్న. మేము ఒక్కరే వచ్చాము, మా బంధుమిత్రులతో రాలేదు నిన్ను పంపించారు అని చెప్పేసి అన్నారు. అది అంటే మమ్మల్ని మనుషులకి పెట్టి చంపుతాడు, కొంతమంది కొట్టి చంపుతారు, ఈయన పెట్టి చంపుతాడు మనుషుల్ని అని ఆ స్టేట్మెంట్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అంటే ఆయనకి తినడం కన్నా ఎదరాళ్ళకి పెట్టడంలో ఆనందం ఎక్కువ అనేది అర్థమవుతుంది. అయితే ఇదే విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే అంతకుముందు లారెన్స్ కావచ్చు, లారెన్స్ కూడా ఒకానొక సందర్భంలో రెబల్ సినిమా టైంలో తెలియదు కానీ కృష్ణరాజు కూడా సభ మీద ఉన్నప్పుడు అన్నారనమాట. ఫస్ట్ టైం నేను కథ వివరిస్తానికి వెళ్తున్నప్పుడు లారెన్స్ గారికి ఫుడ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నారు. అది దాదాపుగా అసలుకి మేము తినలేనన్ని వెరైటీలు అవి వచ్చాయి. లేదు సార్, మేము బయట తినొచ్చామన్నా వినలేదు, ఖచ్చితంగా తినే వెళ్ళాలి అన్నట్టు పట్టారు. అంటే రాజులు కాబట్టి ఆ హుందాతనం కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ఇలాంటి చాలా వరకు సినిమా సెట్లో కూడా జరిగి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది నిజమంటారా? నిజమే, రాజమర్యాద అంటారు కదా. ఇంకోటి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెట్టిపోతలు ఎక్కువండి. మామూలు చుట్టాలు వెళ్ళినా కానీ అన్ని రకాలు పెడతారు, చాలా రకాలు పెడతారు. కానీ ఈయన రాజులు కదా, ఇక అది వేరే లెవెల్లో ఉంటుంది పెట్టడం అనేది, ఇక వేరే లెవెల్లో ఊహించుకోవటమే. ఎందుకంటే ప్రభాస్ తన బర్త్డే టైంలో మీడియాకి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాడు. భారీగా ముందు పార్టీలు కింద పార్టీలు అన్ని పార్టీలు ఉంటాయి, మీడియా పర్సన్స్కి అందరికీ ఏర్పాటు చేస్తాడు. మరి అట్లా చేసేవాళ్ళు ఎంతమంది హీరోలు ఉన్నారు? కొంతమంది హీరోలు చేస్తున్నారు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కొంతమంది చేస్తుంటారు. కానీ ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది మీడియా పర్సన్స్ విషయంలో కూడా. అలాగే ప్రభాసు గతంలో కూడా ప్రభాసుకి గోపీచంద్ కానీ, హీరో గోపీచంద్ కానీ, అలాగే రాజాశ్రీధర్ ఇంకో సినిమాలో చేసాడు. అతను కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ఉంటాడు, హీరోగా ఎంటర్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిగిలిపోయాడు అతను. అతను కూడా వాళ్ళ ఇంట్లో చేసిన కొన్ని వంటకాలు, బొమ్మడాయిలు పులుసు ఇలాంటివి ప్రభాస్ పంపిస్తూ ఉంటారు. కొంతమంది హీరోలు కూడా పంపిస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్లు పంపిస్తూ ఉంటారు. అంటే సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఆయనకి. ఓకే, ప్రభాస్ పలానా అంటే ఇష్టం, అయ్యా నువ్వు వచ్చినాయి అనుకోండి ప్రభాస్కి పంపిద్దాం అని చెప్పి పంపిస్తే ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఇట్లా కూడా ఉంటుంది. ఎవరు తెచ్చినా తింటాడు, మొహమాట పడకుండా. తిండి విషయంలో మొహమాట పడ్డా ఆయన తినేస్తాడు. అలాగే ఎంత వాళ్ళు పెట్టడంలో కూడా ఆయనకి ఆనందం. అది కొసరి వడ్డించడం, అది తినండి ఇది తినండి అని చెప్పడం,
ఇదంతా రాజమర్యాద. అందుకనే వివాదాలు ఉండవు ప్రభాస్ కెరీర్ విషయంలో. ఎటువంటి వివాదాలు లేని హీరోగా ప్రభాస్ ఉంటాడని చెప్పొచ్చు. అయితే మొత్తానికి రాజులు కాబట్టి అదే కృష్ణరాజు గారి స్మారకం రోజు కూడా జరిగినటువంటి ఒక ఫుడ్ అదొక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. సో చాలామంది ఇప్పుడు ఎదురు చూస్తుంది ఒకటి ఏంటంటే ప్రభాస్ గారికి సంబంధించి కళ్యాణ గడువులు ఎప్పుడు రాబోతున్నాయి, పెళ్లి విందు ఇంకే లెవెల్ ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ పెళ్ళికి విందు పెడితే ఏ రేంజ్లో ఉండొచ్చు అంటారు? తన ఇంట్లో కార్యక్రమానికి మరి ఏ స్థాయిలో ఉండదో మరి చెప్పలేం కదా మనకి. తన పెళ్ళికి తన ఇంట్లో విందు, ఆ విందు కోసం కూడా కొంతమంది చూస్తూ ఉంటుంటారు. ప్రభాస్ భోజనం అనేది వచ్చేసింది. లేకపోతే ఏదైనా హోటల్ పెట్టి ప్రభాస్ భోజనం ఒక డిష్ పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా, ప్రభాస్ భోజనం డిష్ పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే సినిమా రంగంలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ప్రత్యేకించి భోజనాల విషయంలో చాలా క్లియర్ కట్గా ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే జగత్ బాబు వాళ్ళ నాన్నగారు వివి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఏం చేస్తాడు, ప్రొడక్షన్లో అందరికీ మెనూ ఉంటుంది ప్రత్యేకించి. భోజనాల దగ్గర ఎటువంటి లోటు ఉండకూడదు, ప్రత్యేకించి ఈరోజు ఈ మెనూ, ఆ మెనూ ఫాలో అవుతుంటారు. అలాగే అడ్డాల చంటి అని ఆర్ట్ డైరెక్టరు, తర్వాత నిర్మాత అయ్యాడు, ఆయన కూడా అంతే. ఆయనది ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే భోజనం దగ్గర అంతగా ఇదిగా ఉండడానికి అందరికి సమానం, లైట్ బాయ్ దగ్గర నుంచి అందరు టాప్ మోస్ట్ వరకు అందరికి సమానమైన భోజనం, అందరికి ఒకే రకమైన భోజనం ఉంటుంది. ఆయన ఒకసారి నాతోనే అన్నాడు ఆయన, ఎందుకు ఇలా చేస్తారంటే ఇప్పుడు సరైన వాళ్ళకి తేడా చేసామనుకోండి, మన మీద కోపం వచ్చి ఏదైనా వెళ్తూ ఊరికే తన్నాడు అనుకోండి, ఏదైనా పోయిందనుకోండి, ఆ రోజు షూటింగ్ మొత్తం క్యాన్సిల్ కదా, లాస్ అయ్యేది నాకే కదా అనేది ఆయన వివరణలాగా ఉంది. జనరల్గా ఏంటంటే కొంతమంది పెట్టడంలో ఆనందం. అలాగే మలకాపురం శివకుమార్ అని ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన వాళ్ళ ఆఫీస్లో ఏ రోజు వెళ్ళినా ఒక 10 మందికి తగ్గకుండా భోజనం అయితే ఉంటుంది. 10 నుంచి 20 మందికి సరిపడే భోజనం ఆయన ఒక వంట మనిషిని పెట్టిస్తారు. ఆ టైంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు భోజనం చేసి హ్యాపీగా ఇక్కడ మనకు భోజనం దొరుకుతుంది అని ఒక నా భరోసా అయితే కలుగుతుంది. అలా ఏర్పాటు చేశాడు ఆయన. ఆ కరోనా టైంలో కూడా ఆయన అక్కడికి వెళ్తే భోజనం దొరికేది. ఇలా కొంతమంది ఉంటారు, ఏం ఖర్చు అవుతుంది మనకి, పోయేది ఏముంది, భోజనమే కదా అనుకుంటారు కొంతమంది. ఎట్లా కొంతమంది ఉంటారు. కానీ ప్రభాస్ భోజనం అనేది స్పెషల్, ఈ స్పెషల్ డిష్ అనుకోవాలి. ప్రభాస్కి ఏంటంటే పెట్టి చంపుతాడని చెప్తున్నారు కాబట్టి ఆ స్పెషల్ డిష్. ముఖ్యంగా ఏంటంటే ఆయన సినిమా హీరో కాకముందు కూడా మొగల్తూరులో కొన్ని రొయ్యల చెరువులు అవి కూడా చేశారని టాక్ ఉంది. నేను మొగల్తూరు వెళ్ళిన చాలామంది చెప్పారు. మాకు తెలిసిన బంధువులు కూడా ప్రభాస్ వస్తే ప్రభాస్కి సంబంధించిన కొన్ని ఇక్కడి నుంచి చేసి పంపిస్తాం, వాళ్ళకి లాడ్జ్ ఉంది, చేసి పంపిస్తామని కూడా చెప్పారు. అంటే ప్రత్యేకించి ఆ భోజన ప్రియుడు అయిన ప్రభాస్, ముఖ్యంగా సముద్రం చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఇలా ఉంటాయి, ఇవన్నీ ఇష్టం ఆయనకి బాగా. అలాగే ఆయన పెట్టేటప్పుడు అలాగే పెడతాడు. ఇది ప్రభాస్ భోజనం. మరి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంటే ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి, రోజుకి 2-3 లక్షలు ఖర్చు అయిందని. సినిమా యూనిట్లో ఎవరికైనా పుట్టినరోజు అనుకోండి, నేనే ఏర్పాటు చేస్తాను, మీరు అందరికీ ఏర్పాటు చేసిండి అంటారు ఆయన. అంతమంది భోజనాలు అంటే మరి ఆ యూనిట్ మొత్తానికి భోజనం అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఉంటుంది. ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 200 కోట్లు ఉండొచ్చు, పెట్టేది 2 లక్షలు ఖర్చు పెట్టి తప్పే ఉంది. మన 10వ వంతు దానం చేయమని మనకు శాస్త్రంలో ఉంది. మనకి ఒక ఆదాయం వస్తే దాంట్లో 10వ వంతు దానం చేయమని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆయన అట్లా కేటాయించుకుంటున్నాడు అంతే. సో మొత్తానికైతే దీని బాహుబలి తాళి అని చెప్పేసి అనుకోవచ్చా? అంతే, బాహుబలి తాళి అని పెట్టచ్చు దీనికి. హోటల్లో కూడా బాహుబలి తాళి అని పెట్టి బ్రహ్మాండంగా అన్ని రకాల దాంట్లో పీతలు, రొయ్యలు, చేపలు, చికెన్ ఫ్రై, మటన్ వేపుడు ఇలా పెట్టుకుని బాహుబలి తాళి పెట్టావు అనుకోండి, తినలేదు అనుకోండి, తినేటప్పటికి అక్కడ వస్తాడు అనుకోండి. కాకపోతే అది పెట్టచ్చు, ఒక మెనూ లాగా ఉంటుంది. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, వాళ్ళు తింటారు. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది కొంతమంది తిండి చూస్తే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, పాము గడుపు అంటారు అతనిది, పుల్లే చనిపోయాడు ఆయన. ఆయనకి మామూలుగా చూస్తే పట్టు ఉండదు, ఏముండదు, ఈయన ఏం తింటాడు అనుకుంటారు. అతను ఒక మానికడు మరకం అంటే 14 డబ్బాలు పడతాయి దాంట్లో, మానిక అంటారు. మానికడు బియ్యం తినేస్తాడు అతను వండితే, మానికే ఉంటారు. 3 కిలోలు బెల్లం తినేసాడు. ఒకరోజు నేను కూర్చుని ఉంటే 3 కిలోలు బెల్లం తిన్నాడు ఆయన. ఇంత బుట్టెడు మిరపకాయ బజ్జీలు తిన్నాడు. పందెం కట్టేవాళ్ళు అని పాము కడుపు అనేవాళ్ళు. మామూలుగా చూస్తే పట్టు ఉండదు, పాములా సన్నగా ఉంటుంది, మనిషి సన్నగా ఉంటాడు, తినేస్తాడు ఇట్లా. కాబట్టి కొంతమందికి అది మరి ఎట్లా ఉంటుంది ఆహారం. ఎన్టీ రామారావు గారు కూడా భోజన ప్రియులు, బాగా నెయ్యితో తింటారు. నాటుకోడి, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాటుకోడి అంటే ఇష్టం అంటే ఆయనకి. కానీ 1-2 తింటారు, కానీ అన్ని రకాలు తినటం, అన్ని రకాలు ఎదట వాళ్ళకి పెట్టడం అనేది అరుదు. అది ప్రభాస్కి సాధ్యమైంది. ప్రభాస్ తినే ఖర్చు కాదు అది,
తనకు పెట్టే గుణంలో ఉండే ఖర్చు అని అది ఖర్చు, చెప్పుకోవచ్చు. అది పెట్టడంలో అయ్యే ఖర్చు అది. సో ఇదండి మొత్తానికి ఒక పక్కన బాహుబలి అనుకుంటేనే బాహుబలి లాగా అన్ని తినడు ఆయన. ఆయనకు ఉన్నటువంటి యొక్క దాన గుణంలో ఇచ్చే ఖర్చు మాత్రం ఖచ్చితంగా రోజుకి 2 నుంచి 3 లక్షలు ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.